చికెన్ మంచి గ్రేవీతో తయారయ్యే కర్రీ. దీంట్లో వెల్లుల్లిపాయలు ఒక 9, అల్లం ముక్కలు చిన్నవి ఈ 2 ముక్కలు ఈ చూపించే విధంగా పొట్టు తీసి శుభ్రంగా కడిగి వేసుకోండి. దాల్చిన చెక్కలు ఒక 4, ఆనస్ పువ్వులు ఒక 3, యాలక్కాయ 1, జీలకర్ర హాఫ్ స్పూన్, లవంగాలు ఒక 4 వేసుకొని ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోండి. దీంట్లో ఆనియన్ పెద్ద సైజుది ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటీ పండు ఈ సైజు ఉంటే సరిపోద్ది వేసుకొని దీంట్లో కొంచెం కూడా వాటర్ వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. టమాటీ ఇవన్నీ ఉన్నాయి కదా, మిక్సీ అయిపోద్ది. కేజీ చికెన్ తీసుకొని వాటర్ ఏం లేకుండా శుభ్రంగా కడిగి దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు, కారం 3 స్పూన్లు, మసాలా కారం ఇంట్లోది అనమాట ఇది. అదే బయట కారం అయితే 2 స్పూన్లు వేసుకోండి. సాల్ట్ ఒక స్పూన్ ఫుల్గా వేసుకొని మరి కొంచెం చూపించే విధంగా వేసుకోండి. ఆనియన్స్ ఒక 4 పెద్ద సైజువి ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక 2 స్పూన్లు కూడా వేసుకున్నాను. ఇవన్నీ చేత్తో కానీ గరిటతో కానీ శుభ్రంగా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేయకుండా మొత్తం కలుపుకునేక అప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఒక 5 నిమిషాలు చెప్పుకున్నా కలిపి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అలా కలపండి, మూత ఏం పెట్టుకోకుండా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఏమి వేయలేదు, ఇప్పుడు వాటర్ అంతా వచ్చింది కదా, ఈ వాటర్తోనే ఒక 15 మినిట్స్ కర్రీ అంతా కుక్ అయిపోద్ది, సగం కుక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మెత్తగా కుక్ అవుతుందండి. దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతటిని వేసుకోండి. ఇది ఈ టైంలోనే వేయాలి, ముందు వేసిస్తే అడుగు పెట్టేస్తుంది కాబట్టి ఇప్పుడే వేసుకొని మొత్తం కలిపి ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. ఇప్పుడు కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. చికెన్ మసాలా 1 స్పూన్, ఆచి మసాలా కానీ ఏ కంపెనీ అయినా సరే మీకు నచ్చింది 1 స్పూన్ వేసుకోండి. ఒకవేళ చికెన్ మసాలా లేకపోతే ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి కంపల్సరీగా. చికెన్ మసాలా కానీ వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేలా ముద్దగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టాలి. కంపల్సరీగా పెట్టి ఒక 5 నిమిషాలు మాత్రమే మూత పెట్టి కుక్ చేసుకుంటే పైకి ఇలాగ ఆయిల్ తేలి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా టేస్ట్గా ముద్దగా ఉంటుంది. దీంట్లో జీడిపప్పులు కానీ ఏవి వాడకుండా ఈ విధంగా ముద్దగా రెడీ చేసుకునే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి.